హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? మనలో కొంతమంది ఉంటారు. చాలా మంచి మనసున్న వాళ్ళు. ఎవరైనా సహాయం అడిగితే వెంటనే ముందుకు వచ్చేవాళ్ళు. ఎవరైనా బాధలో ఉన్నారని తెలిసినా వెంటనే పరిగెత్తికెళ్ళేవాళ్ళు. అలాంటి వాళ్ళు బయటకు చూస్తే చాలా మంచి వాళ్ళలా కనిపిస్తారు. నిజానికి వాళ్ళు కూడా మంచివాళ్లే. కానీ వాళ్ళ జీవితాన్ని దగ్గరగా గమనిస్తే ఒక చిన్న నిజం తెలుస్తుంది. వాళ్ళు చాలాసార్లు జీవితంతో యుద్ధం చేస్తూ ఉంటారు. బయటకు చూస్తే వాళ్ళు నవ్వుతూ ఉంటారు, అందరితో మాట్లాడతారు, అందరికీ సహాయం చేస్తారు. కానీ లోపల మాత్రం ఒక అలసట ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఒక చిన్న సమస్య ఉంటుంది. చిన్నదే అయినా అది చాలా పెద్ద సమస్యగా మారుతుంది. ఆ సమస్య ఏమిటంటే లేదు అని చెప్పలేకపోవడం. మనలో చాలామందికి లేదు అని చెప్పడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎవరైనా మన దగ్గరకు వచ్చి ఏదైనా అడిగితే మనసు వెంటనే లేదు అని చెప్పడానికి ఒప్పుకోదు. మనసులో వెంటనే కొన్ని ఆలోచనలు మొదలవుతాయి. లేదు అంటే వాళ్ళు బాధపడతారేమో, మన గురించి తప్పుగా అనుకుంటారేమో, ఇంత చిన్న సహాయం కూడా చెయ్యలేదని అనుకుంటారేమో అని మనసు 1000 ప్రశ్నలు వేస్తుంది. అందుకే మనం చాలాసార్లు మన మనసు చెప్పేది పక్కన పెట్టి ఇతరుల కోసం అవును అని చెప్పేస్తుంటాం. మొదట ఇది చిన్న విషయంగా అనిపిస్తుంది. పర్వాలేదు, ఒకసారి సహాయం చేస్తే ఏమవుతుంది అనిపిస్తుంది. కానీ అదే అలవాటు మెల్లగా మన జీవితాన్ని మార్చడం మొదలు పెడుతుంది. ఒకసారి సహాయం చేస్తే మరొకసారి కూడా మన దగ్గరికే వస్తారు. మరొకసారి సహాయం చేస్తే ఇంకొకసారి కూడా మన దగ్గరికే వస్తారు. ఎందుకంటే వాళ్లకు ఒక విషయం అర్థమవుతుంది, ఈ వ్యక్తి లేదు అని చెప్పడు అని. అప్పుడు వాళ్ళు మళ్ళీ మన దగ్గరకు వస్తారు. మొదట చిన్న పని అడుగుతారు, తర్వాత పెద్ద పని అడుగుతారు. మొదట చిన్న సహాయం అడుగుతారు, ఆ తర్వాత పెద్ద సహాయం అడుగుతారు. మనం మాత్రం ప్రతిసారి కూడా మనసు నొప్పించుకోకుండా అవును అని చెబుతూనే ఉంటాం. కానీ మనం ఒక విషయం గమనించము. మన ప్రతి అవును వెనక మన మనసులో ఒక చిన్న బాధ పెరుగుతూ ఉంటుంది. మనకు సాధ్యం కాకపోయినా సహాయం చేస్తాం. మనకు సమయం లేకపోయినా ఇతరుల పనులు చేస్తాం. మన పరిస్థితి బాగా లేకపోయినా ఇతరుల కోసం మనల్ని మనం కష్టాల్లో పెట్టుకుంటాం. ఇలా మెల్లగా మన జీవితంలో ఒక విచిత్రమైన పరిస్థితి వస్తుంది. బయటకు చూస్తే మనం మంచి మనిషిలా కనిపిస్తాం. కానీ లోపల మాత్రం మనసు అలసిపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనకు మనమే ఒక ప్రశ్న వేసుకుంటాం, నేను నా కోసం బ్రతుకుతున్నానా లేక ఇతరుల కోసం మాత్రమే బతుకుతున్నానా అని. అక్కడి నుంచే ఒక యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధం బయటి వాళ్లతో కాదు, మన మనసుతోనే. ఎందుకంటే మనసు ఒకటి చెబుతుంది, ఇది చెయ్యవద్దు, ఇది నీకు కష్టమని. కానీ పరిస్థితి ఇంకొకటి చెబుతుంది, లేదు అంటే వాళ్ళు బాధపడతారు అని. ఈ రెండింటి మధ్య మనసు చిక్కుకుపోతుంది. అందుకే చాలామంది బయట నవ్వుతూ కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చాలా అలసిపోయి ఉంటారు. ఎందుకంటే లేదు అని చెప్పలేని మనిషి జీవితాన్ని కాదు, జీవితమే అతన్ని నడిపిస్తుంది. మనలో చాలామంది ఒక విషయం గట్టిగా నమ్ముతారు, మంచిగా ఉంటే అందరూ మనల్ని గౌరవిస్తారు అని. ఎవరైనా సహాయం అడిగితే సహాయం చెయ్యాలి. ఎవరైనా బాధలో ఉంటే తోడుగా ఉండాలి. ఎవరైనా మన దగ్గరకు వస్తే ఖాళీ చేతులతో పంపకూడదు అని మనకు చిన్నప్పటి నుంచి నేర్పుతారు. ఆ మాటలు తప్పు కావు, కానీ జీవితం మనకు ఇంకో నిజం కూడా చూపిస్తుంది, ఈ ప్రపంచంలో అందరూ ఒకేలా ఉండరు అని. కొంతమంది మన మంచితనాన్ని గౌరవిస్తారు, మన సహాయాన్ని గుర్తుంచుకుంటారు. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళు మన మంచితనాన్ని గౌరవించరు, అదే మంచితనాన్ని వాడుకుంటారు. మనము లేదు అని చెప్పలేమని ఒకసారి వాళ్లకు అర్థమైతే అప్పటి నుంచి వాళ్ళు మన దగ్గరకు మళ్ళీ వస్తూనే ఉంటారు. మొదట చిన్న సహాయం అడుగుతారు, ఒక్కసారి సహాయం చేయండి చాలు అంటారు. మనకు కూడా పర్వాలేదు, ఒక్కసారే కదా అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకోసారి వస్తారు, మరోసారి కూడా సహాయం చేయండి అంటారు. మనసు మళ్ళీ ఒప్పుకుంటుంది. ఇలా 1 రోజు 2 రోజులు కాదు, సంవత్సరాలు కూడా గడిచిపోతూ ఉంటాయి. మనం సహాయం చేస్తూనే ఉంటాం. కానీ ఒకరోజు మనకు ఒక నిజం అర్థమవుతుంది, మన సహాయాన్ని వాళ్ళు అవసరంగా చూస్తున్నారు, కానీ మన మనసు మాత్రం అర్థం చేసుకోవడం లేదు. ఇది చాలా బాధ కలిగించే విషయం. ఎందుకంటే మనం సహాయం చేసినప్పుడు మనకు ప్రతిఫలం కావాలని కాదు, కానీ కనీస గౌరవమన్నా కావాలి కదా. మన పరిస్థితిని అర్థం చేసుకునే మనసు కావాలి. అది లేకపోతే మనసులో ఒక బాధ మిగిలిపోతుంది. మనము లేదు అని చెప్పలేకపోతే మన జీవితంలో కొన్ని సమస్యలు మెల్లగా మొదలవుతాయి. మొదట మన సమయం పోతుంది,
మన పని పక్కన పెట్టి ఇతరుల పని చేస్తూ ఉంటాం. మనం చేయాల్సిన పని మిగిలిపోతుంది. తర్వాత మన శక్తి పోతుంది. ఎవరైనా అడిగితే వెంటనే పరిగెత్తికెళ్ళి సహాయం చేస్తాం. మన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోము. మూడవది మన డబ్బు పోతుంది. ఎవరైనా అప్పు అడిగితే ఇవ్వక తప్పదు. మన పరిస్థితికి ఎలా ఉన్నా లేదు అని చెప్పలేం. కొన్నిసార్లు ఆ డబ్బు తిరిగి వస్తుంది, కానీ చాలాసార్లు తిరిగి రాదు. అప్పుడు మనకు చాలా బాధ కలుగుతుంది. డబ్బు పోయిందనే బాధ కంటే మన మంచితనాన్ని అర్థం చేసుకోలేదనే బాధ ఎక్కువగా ఉంటుంది. ఇలా మెల్లగా ఒక నిశ్శబ్ద బాధ మనసులో పెరుగుతుంది. బయటికి మనం ఏమీ చెప్పము, ఎందుకంటే మనకు గొడవలు ఇష్టం ఉండవు. కానీ లోపల మాత్రం ఒక అసహనం పెరుగుతూ ఉంటుంది. ఎందుకు నేను మాత్రమే ఇలా సహాయం చేస్తున్నాను? ఎందుకు నా పరిస్థితిని ఎవరూ అర్థం చేసుకోవటం లేదు అని మనసు ప్రశ్నలు అడగడం మొదలు పెడుతుంది. అప్పుడు మనం మెల్లగా అలసిపోతాం. మనసు బలహీనపడుతుంది. చివరికి ఒకరోజు మనకు ఇలా అనిపిస్తుంది, నేను అందరికీ మంచిగా ఉన్నాను, కానీ నా జీవితంలో శాంతి ఎందుకు లేదు అని. అదే ప్రశ్న చాలామందిని కలవరపెడుతుంది. మనకు ఒక విషయం అర్థం కావాలి, మంచిగా ఉండడం గొప్ప విషయమే, కానీ మన మంచితనం వల్ల మన జీవితమే కష్టాల్లో పడకూడదు కదా. మన కుటుంబం కష్టాల్లో పడకూడదు, మన మనశ్శాంతి పోకూడదు. అందుకే కొన్ని సందర్భాల్లో మనం ఒక చిన్న మాట నేర్చుకోవాలి. అది చిన్న మాటే, కానీ చాలా పెద్ద అర్థం ఉన్న మాట. ఆ మాట ఏంటంటే, లేదు అని చెప్పడం నేర్చుకోవాలి. జీవితంలో చాలా సమస్యలు ఒక్కసారిగా రావు. అవి మెల్లగా, చాలా మెల్లగా మొదలవుతాయి. మొదట ఒక చిన్న సహాయం, తర్వాత ఇంకో చిన్న సహాయం. అలా మనం ఎప్పుడూ అవును అని చెబుతూనే ఉంటే ఒకరోజు మన జీవితమే భారంగా అనిపించడం మొదలవుతుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో ఇది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరైనా మన దగ్గరకు వచ్చి కొంచెం డబ్బు కావాలి, అవసరం ఉంది అని అడిగితే మనసు వెంటనే కరిగిపోతుంది. మన దగ్గర డబ్బు ఉండకపోయినా ఏదోలా చూసి ఇస్తాం. ఎందుకంటే మనం ఒకటి అనుకుంటాం, ఇప్పుడు వీడికి అవసరం ఉంది, ఇవ్వకపోతే ఎలా అని. కానీ చాలాసార్లు ఒక విషయం జరుగుతుంది. ఆ డబ్బు తిరిగి రావడానికి చాలా సమయం పడుతుంది. కొన్నిసార్లు అసలు తిరిగి రాదు కూడా. అప్పుడు మనసులో ఒక విచిత్రమైన పరిస్థితి మొదలవుతుంది. డబ్బు అడిగినప్పుడు మనం వాళ్లను బాధ పెట్టకుండా ఇచ్చాము, కానీ ఇప్పుడు డబ్బు అడగడానికి మనకే సంకోచం వస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారో, మన మీద కోప్పడతారేమో అని మనం మౌనంగా ఉంటాం. అప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది, సహాయం చెయ్యడం సులభం, కానీ అదే సహాయం తిరిగి అడగడం చాలా కష్టం అని. డబ్బు మాత్రమే కాదు, మన సమయం కూడా చాలా విలువైనది. మన జీవితంలో ప్రతిరోజు 24 గంటలే ఉంటాయి, కానీ మనం లేదు అని చెప్పలేకపోతే ఆ సమయం కూడా ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఎవరైనా పని చెప్పినా, ఎవరైనా సహాయం అడిగినా మన పని పక్కన పెట్టి ముందుగా వాళ్ళ పని చేస్తాం. మొదట అది చిన్న విషయంగా అనిపిస్తుంది, కానీ అదే అలవాటు మెల్లగా మన జీవితాన్నే మార్చేస్తుంది. మన లక్ష్యాలు వెనకబడిపోతాయి, మన పనులు మిగిలిపోతాయి. చివరికి ఒకరోజు మనకు ఇలా అనిపిస్తుంది, నేను చాలా బిజీగా ఉన్నాను, కానీ నేను చెయ్యాల్సిన నా పనులు మాత్రం పూర్తవడం లేదు అని. దానికి కారణం ఏమిటంటే మన సమయం మీద మనకే నియంత్రణ లేకపోవడం. ఇలా మెల్లగా మనసులో ఒక మౌనం పెరుగుతుంది. మనకు కోపం వస్తుంది, కానీ బయటకు చూపించం. మనకు బాధ ఉంటుంది, కానీ ఎవరితోనూ చెప్పం. ఎందుకంటే మనం గొడవలు పెట్టుకోవాలని అనుకోము. అందుకే చాలామంది నవ్వుతూ బాధను దాచుకుంటారు. బయటకు చూస్తే వాళ్ళు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చాలా ప్రశ్నలు తిరుగుతూనే ఉంటాయి. ఎందుకు నేను మాత్రమే ఇలా చేస్తున్నాను? ఎందుకు నా పరిస్థితిని ఎవరూ అర్థం చేసుకోవటం లేదు అని మనసు మెల్లగా అలసిపోతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది, మన మంచితనాన్ని వాడుకునే వాళ్ళది తప్ప, లేక మనం లేదు అనలేకపోవడం తప్ప? నిజం చెప్పాలంటే రెండూ కాదు. ఇది ఒక అలవాటు మాత్రమే. మనకు చిన్నప్పటి నుంచి ఇతరులను బాధ పెట్టకూడదు అని నేర్పించారు, కానీ ఒక విషయం మాత్రం ఎవ్వరూ చెప్పలేదు, మనల్ని కూడా మనం బాధ పెట్టుకోకూడదు అని. జీవితంలో చాలా పెద్ద పెద్ద మార్పులు అవసరం ఉండవు. కొన్నిసార్లు ఒక చిన్న మాట చాలు. ఆ మాట లేదు అనేది. అది కోపంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరినైనా అవమానపరచాల్సిన అవసరం అసలే లేదు. సాధారణంగా ప్రశాంతంగా చెప్పాలి, క్షమించండి, ఇది నాకు ఇప్పుడు సాధ్యం కాదు అని. ఈ చిన్న మాట మన జీవితంలో చాలా సమస్యలను ఆపగలదు. ఎందుకంటే లేదు అని చెప్పడం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన సమాజంలో ఒక చిన్న అపోహ ఉంది, ఎవరైనా సహాయం అడిగితే వెంటనే చెయ్యాలి, ఎవరైనా పని చెబితే వెంటనే చెయ్యాలి. అలా చెయ్యలేకపోతే మన గురించి ఇలా అనుకుంటారు. వాళ్లకు చాలా అహంకారంగా ఉంది.
ముందు చాలా మంచివాళ్ళు ఇప్పుడు మారిపోయారు అనే మాటలు వినిపిస్తాయి. అందుకే చాలామంది ఒక భయంతో జీవిస్తారు. నేను లేదు అంటే వాళ్ళు నన్ను స్వార్థపరుడు అనుకుంటారేమో అని. కానీ ఒకసారి మనం ఆలోచించాలి. మన దగ్గర ఉన్న సమయం, మన దగ్గర ఉన్న డబ్బు, మన దగ్గర ఉన్న శక్తి ఇవి అన్నీ పరిమితమైనవి. అవి అంతా ఇతరుల కోసం ఖర్చు చేస్తే మన జీవితం ఎలా ముందుకు సాగుతుంది? మన కుటుంబం ఎలా సంతోషంగా ఉంటుంది? అందుకే ఒక విషయం గుర్తుంచుకోవాలి. లేదు అనడం స్వార్థం కాదు. అది మన జీవితానికి పెట్టుకునే ఒక సరిహద్దు. మన జీవితంలో ఒక చిన్న గీత ఉండాలి. అది కనిపించని గీత, కానీ చాలా ముఖ్యమైన గీత. ఆ గీత ఏమిటంటే మన సామర్థ్యం మనకు సాధ్యమైనంత వరకు సహాయం చేయాలి. ఆ గీత ఏమిటంటే మన సామర్థ్యం మనకు సాధ్యమైనంత వరకు సహాయం చేయాలి. కానీ మన సామర్థ్యాన్ని మించి బాధ్యతలు తీసుకుంటే మన జీవితం కూడా కష్టాల్లో పడుతుంది. మన కుటుంబం కూడా బాధపడుతుంది. అందుకే కొన్నిసార్లు మనం ఆ గీత దగ్గర ఆగాలి. అక్కడే ఒక చిన్న మాట చెప్పాలి, ఇది నాకు సాధ్యం కాదు అని. మన జీవితంలో చాలామంది ఉంటారు, స్నేహితులు, బంధువులు, పరిచయాలు. కానీ అందరూ ఒకేలా ఉండరు. కొంతమంది మన పరిస్థితిని అర్థం చేసుకుంటారు. మనం ఒకసారి లేదు అంటే వాళ్ళు మనసులో కోపం పెట్టుకోరు. ఎందుకంటే వాళ్ళు మన పరిస్థితిని గౌరవిస్తారు. కానీ ఇంకొంతమంది ఉంటారు, మనం ఒక్కసారి లేదు అన్నా వెంటనే దూరం అవుతారు, మాట్లాడడం తగ్గిస్తారు. అప్పుడు మనకు బాధ కలుగుతుంది, ఇంత చిన్న విషయం వల్ల సంబంధం ఇలా మారిపోయిందా అని. కానీ నిజానికి అక్కడే ఒక నిజం బయటపడుతుంది. అది సంబంధం కాదు, అది అవసరం మాత్రమే. వాళ్లకు మనం అవసరమైనప్పుడు మాత్రమే దగ్గరగా ఉన్నారు. మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు కనిపించరు. జీవితంలో ఒక విషయం చాలా ముఖ్యమైనది. మనకు మనమే విలువ ఇవ్వడం, మన సమయానికి విలువ ఇవ్వడం, మన శ్రమకు విలువ ఇవ్వాలి, మన మనశ్శాంతికి విలువ ఇవ్వాలి. మనకు మనమే విలువ ఇచ్చుకోకపోతే ప్రపంచం కూడా మనకు విలువ ఇవ్వదు. అందుకే కొన్నిసార్లు మనం ధైర్యంగా నిలబడాలి. అది గొడవ కాదు, అది అహంకారం కూడా కాదు, అది మన జీవితాన్ని కాపాడుకునే నిర్ణయం. లేదు అనడం అంటే ఎవరినైనా బాధ పెట్టడం కాదు. కోపంగా మాట్లాడాల్సిన అవసరం లేదు, అవమానపరచాల్సిన అవసరం అసలే లేదు. చాలా ప్రశాంతంగా చెప్పవచ్చు, క్షమించండి, ఇది నాకు ఇప్పుడు సాధ్యం కాదు అని. ఈ మాట వినడానికి చాలా చిన్నది, కానీ దీని వెనక ఒక పెద్ద ప్రశాంతత ఉంటుంది. ఎందుకంటే మన మనసు మెల్లగా తేలికగా అనిపించడం మొదలవుతుంది. ఇప్పటి వరకు మనం మోస్తున్న ఒక భారాన్ని దించుకున్నట్టు అనిపిస్తుంది. జీవితంలో మనం చాలా విషయాల కోసం పరుగులు పెడతాం. డబ్బు కోసం, గౌరవం కోసం, ఇతరులు మన గురించి మంచిగా అనుకోవాలని అనే దానికోసం. ఇలా ఎన్నో విషయాల కోసం మనం ప్రయత్నిస్తూనే ఉంటాం. కానీ ఒక విషయం మాత్రం చాలాసార్లు మర్చిపోతాం. అది ఏమిటంటే మన మనశ్శాంతిని. మన మనసు ప్రశాంతంగా లేకపోతే ఎంత డబ్బు ఉన్నా ఆనందం ఉండదు. ఎంతమంది మన చుట్టూ ఉన్నా మనసులో ఒంటరితనం ఉంటుంది. అందుకే జీవితంలో ఒక చిన్న విషయం నేర్చుకోవాలి. అది ఏమిటంటే మన మనశ్శాంతిని కాపాడుకోవడం. జీవితంలో ఎప్పుడూ అందరినీ సంతోషపెట్టడం సాధ్యం కాదు. ఎంత ప్రయత్నించినా ఎవరైనా ఒకరు అసంతృప్తిగా ఉంటారు. అందుకే ఒక దశలో మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. అందరినీ సంతోషపెట్టడం కంటే మన జీవితాన్ని సరిగ్గా నడపటం ముఖ్యమని. మన కుటుంబం సంతోషంగా ఉండాలి, మన మనస్సు ప్రశాంతంగా ఉండాలి. ఇవి ముందుగా చూసుకోవాలి. మిగతా సహాయం మనకు సాధ్యమైనంత వరకు చేయాలి. చాలామందికి లేదు అనడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే అది ఒక అలవాటు కాదు. కానీ ఒకసారి మనం ఆ మాట చెప్పడం నేర్చుకుంటే మన జీవితంలో చాలా మార్పులు వస్తాయి. మన సమయం మన దగ్గరే ఉంటుంది. మన డబ్బు అవసరమైన చోటే ఉపయోగపడుతుంది. అత్యంత ముఖ్యంగా మన మనసు ప్రశాంతంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం మన సామర్థ్యానికి మించి బాధ్యతలు తీసుకోవటం లేదు. జీవితంలో పెద్ద మార్పులు అవసరం ఉండవు. కొన్నిసార్లు ఒక చిన్న మార్పు చాలు. అది ఒక చిన్న మాట మాత్రమే, లేదు అనడం. ఆ మాట వల్ల కొంతమంది కొంతసేపు బాధపడవచ్చు. కానీ అదే మాట వల్ల మన జీవితాల్లో చాలా బాధలు తగ్గిపోతాయి. నేనిలా సంతోషంగా ఉన్నాను. నేను జీవితంలో అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నిస్తూ మనల్ని మనం మర్చిపోకూడదు. మన మంచితనం కొనసాగాలి, మన సహాయం కూడా కొనసాగాలి. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, మన మనశ్శాంతిని కోల్పోయే సహాయం మన జీవితానికి ఉపయోగం కాదు. ఎందుకంటే మనము సంతోషంగా ఉంటేనే ఇతరులను నిజంగా సంతోషపెట్టగలం. మనం ప్రశాంతంగా ఉంటేనే ఇతరులకు నిజంగా తోడుగా ఉండగలం. అందుకే సరి అయిన సమయంలో చెప్పే ఒక లేదు
అనే మాట మన జీవితంలో వచ్చే 100 బాధలను ఆపగలదు. మీరు కూడా ఎక్కడైనా సరే మీకు బాధ కలిగిస్తుంది, మీరు బాధపడతారు అంటే వెంటనే నో అని చెప్పడం నేర్చుకోండి. మీరు మీ ఫ్యామిలీతోటి చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.